డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము చార్ధామ్ యాత్ర వాటి విశేషాల గురించి మాట్లాడుకున్నాం గతంలో ఒక ఎపిసోడ్లో. అయితే ఈరోజు పూరి జగన్నాథ స్వామి గురించి మాట్లాడుకుందామండి. ఆ ఆలయ విశిష్టత, పూరి జగన్నాథ రథయాత్రకి ప్రత్యేకమైన స్థానం ఉంది. చాలా విశేషంగా అశేష సంఖ్యలో జనాభాలు పాల్గొంటూ ఉంటుంది. దేశ విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు కదా. సో మనం పూరి జగన్నాథ స్వామి ఆలయ విశిష్టత గురించి ఈరోజు మాట్లాడుకుందామండి. పూరి అంటే మనం చార్ధామ్ యాత్రలో మొట్టమొదట చూడవలసిన దర్శనం అంటే ఫస్ట్ చేయవలసిన దర్శనం పూరి జగన్నాథ స్వామిని చూడాలి. అంటే తూర్పు నుంచి మొదలు పెట్టాం కదా. ఈ తూర్పున ఉన్న జగన్నాథుడే మొట్టమొదటి దర్శించవలసిన స్వామిగా చెప్తాం. అయితే ఈ పూరి దేవాలయం, ఈ జగన్నాథ స్వామి దేవాలయం చాలా ప్రత్యేకతలు కలిగింది. అసలు ప్రతి విషయం ప్రత్యేకమైంది. అక్కడ ఉన్న స్వామి ప్రత్యేకం, ఆ జగన్నాథుడే ఒక ప్రత్యేకమైన వాడు, ఆ దేవాలయం ప్రత్యేకత, అక్కడ ఉన్న వంటశాల ప్రత్యేకత, ఆ రథం ప్రత్యేకత అసలు ఎక్కడా లేదు ప్రపంచంలో అలాంటిది. మామూలుగా మనం అన్ని చోట్ల స్వామిని ఎక్కడైనా దేవుడు ఉన్నాడు అంటే రాతి విగ్రహం, లేకపోతే బంగారు, వెండి, ఏదైనా కాంస్యం, పంచలోహాలు అట్లాంటి విగ్రహాలు, స్వయంభూవులు కొన్ని తమంతటమంటే ఏదో ఒక స్వామివారి రూపంలో కనపడేలాంటి కొండరాళ్ళు అలాంటివి చూస్తాం. అవునండి. ఈ పూరిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈయన చెక్కతోటి చేయబడ్డ స్వామి. విన్నాం, చాలా ప్రత్యేకమైనది. పైగా ప్రతి చోట ఎక్కడైనాను భార్యా సమేతుడైన విష్ణువుని మనం చూస్తాం. భార్యతోటి, లక్ష్మీదేవి రకరకాల రూపాలతోటి విష్ణుమూర్తిని. ఇక్కడైనా అన్నయ్య చెల్లెలుతోటి కలిసి ఉంటాడు. అన్న చెల్లెలు, విష్ణుమూర్తి ఆయన అన్నయ్య, ఆయన చెల్లెలు. పైగా ఈ విష్ణుమూర్తి అంటే విష్ణుమూర్తికి అన్నయ్య చెల్లెలు లేరు మన కథల ప్రకారం. మనకెవరు తెలుసు? కృష్ణుడికైతే అన్న చెల్లి ఉన్నారు, బలరాముడు సుభద్ర కదా. అయితే ఇక్కడ ఈ జగన్నాథుడు అంటే శ్రీకృష్ణుని అవతారమే ఈ జగన్నాథుడు అని చెప్తారు. జగన్నాథుడు అంటే విశ్వానికే ప్రభువు అని, జగత్ నాథుడు అంటే జగత్తుకి మొత్తం ప్రపంచానికి ఈయనే ప్రభువు. ఈయన తన అన్నయ్య అయిన బలభద్రుడు అంటే బలరాముడు అని చెప్పుకుంటాం కదా, సుభద్ర ఆయన చెల్లెలు, వీళ్ళిద్దరితోటి కలిసి ఉంటారు. వీరు నివసించే ఈ ప్రదేశాన్ని నీలాచలం అని చెప్తారు. ఆ ప్లేస్ నీలాచలం. అయితే మొట్టమొదట ఈ జగన్నాథ స్వామికి పూర్వగాథ ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తున్న దేవాలయము 10 నుంచి 12వ శతాబ్ద కాలంలో నిర్మించబడింది. 10వ శతాబ్దంలో మొదలుపెట్టి ఒక తాతగారు, ఒక రాజుగారు తాత మొదలుపెట్టి మనవడు పూర్తి చేశాడని చెప్తారు. 12వ శతాబ్దానికి దేవాలయం పూర్తయింది. దీనికి చాలా పూర్వగాథ ఏంటంటే, అసలు పూరి జగన్నాథ స్వామి ఇక్కడ ఉండటానికి ముందు ఆయన ఒక ఆదివాసీలకి దేవుడుగా ఉండేవాడంటారు. నీలమాధవుడు అనే పేరుతోటి ఈ స్వామిని అర్చించేవాళ్ళట. ఆయన ఏ రూపంలో ఉంటాడో వీళ్ళకి సరిగ్గా తెలియదు. అయితే అప్పుడున్న ప్రభువు ఆయనకి ఆ నీలమాధవుని తెలుసుకోవాలని కోరిక. ఎంత ప్రయత్నం చేసినా ఈ ఆదివాసీల నుంచి ఆయన దాన్ని తెలుసుకోలేకపోయారు. తెలుసుకోలేక అతను ఏం చేశాడంటే, ఒక విద్యాపతి అని ఒక బ్రాహ్మణ యువకుడిని ఈ నీలమాధవుడి రహస్యం, ఈ స్వామి రహస్యం కనుక్కోమని పంపించారట. అయితే ఈ వెళ్ళిన విద్యాపతి ఈ ఆదివాసీ తెగకు చెందిన రాజు కూతురు అయినటువంటి లలిత అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అక్కడ వాళ్ళతోటి మమైకంగా ఉన్నాడు. అయితే ఆయన కట్నంగా ఆ నీలమాధవ స్వామి దర్శనం ఇప్పించమని మామగారిని అడిగాడట. అడిగితే ఎన్నిసార్లు అడిగినా ఆయన కొత్త వాళ్ళకి, వేరే జాతి వాళ్ళకి చూపించమని, పిల్లనిచ్చాం కానీ స్వామిని చూపించనని చెప్పాడు. ఆయన పదే పదే చాలా సార్లు అర్థించగా అల్లుడు అన్ని సార్లు అడుగుతున్నాడని సరే చూపించడానికి ఒప్పుకొని కళ్ళకి గంతలు కట్టి స్వామిని ఒక రహస్యమయ ప్రదేశంలో ఉంచి పూజించేవారట. వేరే వాళ్ళు ఎవ్వరికీ ఆ స్వామి కనపడేవాడు కాదు, వేరే జాతి వాళ్ళు చూసేవాళ్లే కాదట. అది ఇంకొకళ్ళకి చూపించకూడదు. కొన్ని తెగల్లో నమ్మకాలు ఉంటాయి కదా, ఆ నమ్మకం ప్రకారం పనిచేసేవాళ్ళు. ఈ విద్యాపతి తెలివైన వాడు. అతను ఏం చేశాడంటే ఆవాలని మూట కట్టుకుని భుజాన్ని వేసుకుని వెళ్ళాడట. కళ్ళ గంతలు కట్టేశారు. ఆవాలు దారి వెంబడి జార విడుస్తూ వెళ్ళాడు. స్వామిని దర్శనం చేశాడు, తిరిగి వచ్చేసాడు. అయితే వర్షాకాలం వచ్చాక ఈ కింద పడిన నేల మీద పడిన ఆవాలు ఆ వరసలోనే మొలిచినాయి. ఆవాల మొక్కల లైను చూసుకుని అతను ఏం చేశాడంటే రాజుకి కబురు చేశాట, నీలమాధవ స్వామి ఇక్కడ ఉన్నాడు, ఇదిగో ఈ దారి అనేసరికల్లా ఆ రాజు ఆ దారి వెంబడి వెళ్ళాడు. ఈయన వెళ్ళేసరికల్లా అక్కడి నుంచి స్వామి అదృశ్యం అయిపోయాడట. కనపడి అక్కడెవరు లేరు. దాంతో ఆయన చాలా దుఃఖపడి ఇంటికి వచ్చాడు. ఇక నిరాహారుడై ఉండిపోయాడట రాజు. ఆ నిరాహారంతో ఆయన అశ్వమేధ యాగం చేసేట. కఠోరమైన అంటే యోగంలో ఉండిపోయాడు అనమాట ఆ స్వామిని తెలుసుకోవాలని. అప్పుడు ఆయనకు ఒక తెల్లవారుజామున కల వచ్చిందట. ఏంటంటే, నువ్వు నన్ను చూడగలుగుతావు,
అయితే ఈ సముద్ర తీరంలో చంకి అని ఒక చిన్న నది కలుస్తుంది. ఈ నది ముఖద్వారంలోకి వేప దిమ్మలు కొట్టుకొస్తాయి, వేప కొయ్యలు కొట్టుకొస్తాయి. ఆ కొయ్యల యందు నా రూపాన్ని ప్రతిష్ఠ చేయమని నేను ఉంటానని చెప్పాడట స్వామి. చెప్పిన తర్వాత ఏమైంది, వేప కొయ్యలు ఆ రకంగానే కొట్టుకొచ్చినాయి, పెద్ద పెద్ద దిమ్మలు లాంటివి. ఈ దిమ్మలు కొట్టుకొచ్చాక దిమ్మలు తీసుకొచ్చి పెట్టుకున్నాక ఈ దిమ్మల్ని ఏం చేయాలో, అందులో భగవత్ స్వరూపాన్ని ఏ రకంగా నిక్షిప్తం చేయాలో ఈయనకు తెలియలే. అయితే విశ్వకర్మ స్వయంగా ఒక వికలాంగుడి రూపంలో ఈయన దగ్గరికి వచ్చాడట. విశ్వకర్మ అంటే దేవతల తాలూకు శిల్పి. ఆయన ఏం చెప్పాడంటే 21 రోజులు ఈ చెక్కల్ని నాతో ఉంచండి, 21 రోజుల వరకు నన్ను కదచద్దు అంటే నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పాడు. ఈ 21 రోజుల పాటు అక్కడ ఏదో పని జరుగుతుందని వీళ్ళు ఊహించారు. అయితే ఆయనకు ఒక స్థలం కేటాయించి ఈ వేపదిమ్మల్ని అక్కడికి చేర్చి ఉంచితే కొన్ని రోజులు గడిచాక ఈ రాజుగారి భార్య పేరు గుండీచాదేవి. ఆవిడ ఇక్కడ ఏమీ ప్రయత్నం జరగటం లేదు, శిల్పి లోపలుంటే దెబ్బలు కొడుతున్న శబ్దాలు ఉలి శబ్దము, చెక్కని చిత్రిక పట్టడము ఏదో చెయ్యాలి, ఏమీ కనిపించటలా. కనపడకపోయేసరికల్లా ఏ శబ్దాలు వినపట్టలేదని ఆమె అనుమానపడి భర్తని ప్రేరేపించింది. తీసి చూద్దాం, తలుపు తీసి చూద్దాం అంటే ఆ 21 రోజుల గడువు లోపలే వీళ్ళ తలుపులు తీసేశారు. తీసేసరికల్లా విశ్వకర్మ అదృశ్యం అయిపోయాడట. 3 రూపాలు, శరీర అవయవాలు ఏమీ లేని కేవలం ముఖాలు మాత్రమే ఉన్నటువంటి 3 దేవస్వరూపాలు కనపడ్డాయి వీళ్ళకి. ఇంకేం చేస్తారు, చాలా దుఃఖంతో ఆయన అయ్యో నేను ఇట్లా తొందరపడి ఇది చేసేసాను, ఈ రకంగా స్వామిని దర్శించలేకపోయాం, మాధవుడిని నేను చాలా దుఃఖపడితే అప్పుడు విష్ణుమూర్తి మళ్ళీ ఆయనకు ఆజ్ఞించాట, నేను ఈ రూపాల్లోనే ప్రపంచాన్ని చూస్తాను, నన్ను ఇలాగే ప్రతిష్ఠించమంటే బ్రహ్మదేవుడు స్వయంగా వచ్చి ఆ రూపాలని ప్రతిష్ఠ చేశారట. అట్లా ప్రతిష్ఠ చేయబడిన జగన్నాథ, బలభద్ర, సుభద్రాదేవులతో పాటు సుదర్శన రూపం కూడా ఉంటుంది. 4 రూపాలు ఆ చెక్కతోటే చేస్తారు. అయితే ఇది ఇప్పుడు మనం పూరి అని చెప్పుకుంటున్నాం, ఒరిస్సా రాష్ట్రంలో ఉంది, సముద్ర తీరం. ఈ చెక్కలే పెద్ద పెద్దవి మనకి రూపాలు కనిపిస్తాయి. ఇక అవయవాలు ఏమీ లేకుండా ముఖాలు మాత్రమే ఉన్నట్టుంటాయి. అయితే పెద్ద పెద్ద కళ్ళు చాలా దూరానికి కనపడుతుంటాయి. ఆ కళ్ళ రూపం మాత్రం కనిపిస్తుంది. ప్రపంచం అంతటినీ ఒక్క చూపులోనే చూసేయాలన్నంత పెద్ద కళ్ళు మాత్రం జగన్నాథుడు కలిగి ఉంటాడు. అయితే ఈ స్వామిని వీళ్ళు ఏం చేశారంటే, ఈ బ్రహ్మదేవుడు మొదట ఆయన వచ్చి ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ బ్రహ్మ పదార్థాన్ని అంటే శక్తిని అందులో నిక్షిప్తం చేశాడని చెప్తారు. వీళ్ళు 12 నుంచి 19 సంవత్సరాల మధ్యలో, ప్రతి 12 ఇయర్స్కి అని పూర్తిగా చెప్పడానికి వీల్లేదు, 12 ఏళ్ళ నుంచి 19 ఏళ్ల మధ్యలో ఈ రూపాలని మళ్ళీ మారుస్తారు. ఇది చెక్కవి కదా, ఎక్కువ జీవితం ఉండదు, లాంగ్ లైఫ్ ఉండదు. ప్రతి 12-19 సంవత్సరాల మధ్యలోనే ఈ స్వామిని మారుస్తారు. నవకళేబర యాత్ర అంటారు దాన్ని, కొత్త శరీరపు యాత్ర. ఈ నవకళేబర యాత్రకి మళ్ళీ వేప కొమ్మలే తీసుకుంటారు. ఎలాంటి వేప చెట్టుని సెలెక్ట్ చేయాలి అనేది పూజారులకి కల్లోకి వస్తుందని అదని చెప్తారు. అయితే ఏం చేస్తారంటే, ఏ సంవత్సరం అంటే 12 ఏళ్ల తర్వాత అధికాషాఢం వచ్చిన రోజులు చూస్తారు. ఏ సంవత్సరంలో అధికాషాఢం వస్తుందో అప్పుడు నవకళేబర యాత్ర చేస్తారు. లాస్ట్ ఇయర్ జరిగింది నవకళేబర యాత్ర. స్వామిని మారుస్తారనమాట. ఈ పాత విగ్రహాలని, పాత రూపాలని, మనం ఇన్నాళ్ళు సేవించిన రూపాలని సముద్రంలో వదిలిపెడతారట తీసుకెళ్ళి. ఇది మళ్ళీ ఎవరు చెక్కుతారు రమ్మగారు? పునర్రూపం ఎవరు ఇస్తారు? ఇప్పుడు ఈ శిల్పులే కొంతమంది, ఆ ప్రత్యేకమైన కొన్ని జాతుల వాళ్లే చేస్తారట. ఆల్రెడీ ఉన్న రూపం ఉంది కదా, అలాంటి రూపాన్నే చిత్రిస్తారు, అలాంటి రూపాన్నే చేస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే, ఈ బ్రహ్మ పదార్థం, ఈ మొదట ప్రతిష్ఠింపబడిన వాట్లలో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని కొత్తగా స్థాపించబడుతున్న రూపాల్లోకి మార్చడం, బ్రహ్మ పదార్థాన్ని ఇందులోకి మార్చడం అనేది ఒక ప్రత్యేకమైన పూజట. అది చాలా రహస్యంగా కొంతమంది పూజారులే చేస్తారట. సో ఆ పూజా విధానం అవలంబించి అప్పుడు మళ్ళీ మార్పు చేసి మనకి ప్రజలకు చూపిస్తారనమాట. చాలా చిత్రమైన ఆచారము, విచిత్రమైన పద్ధతులు కలిగి ఉంటుంది. అయితే ఇలా జరుగుతుంది కదా, ఈ స్వామి సంవత్సరానికి ఒక్కసారి బయటకు వస్తాడు, ఏడాదికి ఒక్కసారి బయటకు వస్తారు. వీళ్ళు ముగ్గురు అంటే 4 సుదర్శనం కూడా తెచ్చేస్తారు. అయితే ఈ ఏడాదికి ఒకసారి వస్తారు కదా, ఈ ఏడాదికి ఒకసారి మామూలుగా మనకి ఏ దేవాలయంలోనూ మూల విరాట్టు బయటికి రాడు. మూల విరాట్టు లోపలుండి ఉత్సవాలను మాత్రమే మన ఊరేగింపుకు తెస్తారు. జగన్నాథుడు మాత్రం స్వయంగా బయటకు వచ్చేస్తాడు. ప్రతి ఏటా వస్తారు. దీని లోపల ఏడాదికి ఒక్కసారి అభిషేకోత్సవం చేస్తారు. అన్ని ప్రత్యేకతలే చూడండి. ఇప్పుడు నేనంత వివరంగా చెప్పటం లేదు, మనం అక్కడికి వెళ్ళిన కొంది మనకి ఇంకా చాలా చిత్రమైన విషయాలు తెలుస్తాయి. దర్శించుకోవాల్సిన ప్రదేశం. మామూలుగా మనం ప్రపంచంలో ఎక్కడా చూడని రకపు మూర్తులు,
ఎక్కడా చూడం ఇట్లా రోజు అభిషేకం ఉంటుంది, లేదా వారానికి ఒకసారి అభిషేకం ఉండాలి. ఇది అట్లా కాదు, సంవత్సరానికి ఒక్క అభిషేకం ఉంటుంది. దీనికి జ్యేష్ఠాభిషేకం అంటారు. మొన్ననే జరిగింది. ఏరువాక పున్నమని చెప్తాం. జ్యేష్ఠ పౌర్ణమి అవుతుంది కదా, జ్యేష్ఠ పౌర్ణమి నాడు స్నానోత్సవం చేస్తారు జగన్నాథ స్వామికి. ఇది దేవాలయంలోనే ఉంది స్నానఘట్టం, బయటికి రారు. దేవాలయంలో 3 తెరలుగా ఉంటాయి కదా, ఈ 3 తెరల లోపల మొదటిది స్వామివారు ఉండే చోట నుంచి స్నానోత్సవానికి వెళ్ళడానికి ఒక దారి ఉంటుంది, అందులోకి తీసుకెళ్తారు. ఈ మూర్తులు ముగ్గురికి స్నానం చేయిస్తారట. అది పెద్ద ఉత్సవం. ఈ స్నానం చేశాక స్వామివారికి జలుబు చేసిందని చెప్తారు. 15 రోజుల పాటు దర్శనం ఇవ్వరు. 15 రోజులు దర్శనం ఉండదు. 15 రోజులు ఏం చెప్తారంటే, అప్పుట ఈ ఏరువాక పున్నమి నాడు తప్పకుండా భువనేశ్వరు, పూరి ఈ ప్రాంతాల్లో వర్షం పడుతుందని నమ్ముతారు. వాన వస్తుందట. ఆ తొలి వాన పడి స్వామికి జలుబు చేసిందని చెప్తారు. తొలి వాన ఈ నీళ్ల వల్ల జలుబు చేస్తే ఏం చేస్తారంటే, ఈ 15 రోజులు పథ్యం పెడతారట ఆయనకి. పథ్యం పెట్టి కొన్ని రకాల కషాయాలు అవి పట్టిస్తారు. అంటే సాధారణ దృష్టికి ఏమనిపిస్తుంది అంటే, చెక్క కదా, దీన్ని తడుపుతారు. తడిపేస్తారు కల్లా మళ్ళీ అది ఉబ్బటము అలా అవ్వకుండా బహుశా ఏవైనా కషాయాలు పట్టిస్తారేమో. ఈ 15 రోజులు అలహర్నాథ్ అని ఒక స్వామివారు ఉన్నాడు ఈ పూరిలోనే. ఇంకో పక్కన ఉంటుంది దేవాలయం, చైతన్య మహాప్రభు స్థాపించిన విష్ణు దేవాలయం అది. ఆ అలహర్నాథ్ని చూస్తారట. ఆయన 4 హస్తాలతోటి ఉన్న విష్ణుమూర్తి ఉంటారు. సో దర్శనం కావాలంటే అలహర్నాథ్ అందరూ అక్కడ ప్రజలంతా అలహర్నాథ్ని చూస్తారు. ఈ 15 రోజులు అలహర్నాథ్ని. ఈ 15 రోజుల తర్వాత మనం జ్యేష్ఠ మాసం అయిపోతుంది, ఆషాఢ శుద్ధ విధి నాడు స్వామిని బయటికి తీసుకొస్తారు రథోత్సవం కోసం. జగన్నాథ రథయాత్ర అదే. రథయాత్రకి బయటికి తెస్తారు. 15 రోజులు స్నానం చేయించి 15 రోజులు రెస్ట్ ఇచ్చి తర్వాత ఆ రోజు తీసుకొస్తారు. ఇప్పుడు దీనికి ముందు విశేషాలు చెప్దాం. స్వామికి ప్రతిరోజు చెప్పన్ భోగ్ నివేదన చేస్తారు. 56 నివేదనలు చేస్తారట. పూరి దేవాలయమే 4 లక్షల ఎస్ఎఫ్టీ, 4 లక్షల చదరపు అడుగుల బృహత్తరమైన దేవాలయం అది. అక్కడి నుంచి ఈ పూరిలో ఉన్న వంటశాల ప్రపంచంలోని అన్ని దేవాలయాల వంటశాలల కంటే, మనం పెద్దదిగా చెప్పుకునే తిరుమల కంటే కూడా పెద్దది. తిరుమలలో స్వామికి 16 చేస్తాం, షోడశోపచారాలు చేస్తాం, 16 నైవేద్యాలు పెడతారు, 56 భోగాలు చేస్తారు. ఇక్కడ పూరి జగన్నాథుడికి ఎన్ని రకాలు ఈ చేయగొడీలు, చెక్కలు, మరమరాల ఉండలు, పేలాల ఉండలతో సహా ఎన్ని రకాల నైవేద్యాలు ప్రతిరోజు 56 భోగాలు చేస్తారు. ఇదొక విశేషం. అక్కడి నుంచి ఇక్కడ శివపార్వతులు కూడా ఉన్నారు లోపల. ఈ శివపార్వతులకి అమ్మవారికి ఉత్సవం కూడా జరుపుతారు. ఈ అమ్మవారి ఉత్సవం ఆశ్వేజ మాసంలో చేస్తారు. దుర్గాదేవికి ఉత్సవం ఆశ్వేజ మాసంలో చేస్తారు. వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, అన్నయ్య, తమ్ముడు, చెల్లెలు. వీళ్ళు ముగ్గురు ఎంత చక్కగా బాగా ఉంటారంటే, ఈ రథయాత్రకి బయటికి తీసుకొచ్చేటప్పుడు మొదట అన్నయ్యని తెస్తారు, బలభద్రుడిని తీసుకొస్తారు బయటికి. తర్వాత చిన్న పుల్ల ఆవిడ చిన్నపుచ్చుకుంటుంది, తనని చివర పెడితే ఒక్కతే ఉండటానికి భయపడుతుందట. అందుకని సుభద్రాదేవిని తెస్తారు రెండోది. మూడోసారి 3వ యాత్రకి అంటే 3వ రథం ఎక్కించడానికి అప్పుడు జగన్నాథ స్వామిని బయటికి తెస్తారు. ఈ రథాలు కూడా ప్రతి సంవత్సరము కొత్త రథాన్ని తయారు చేస్తారు. ఇక్కడ విశేషం అది. ప్రపంచంలో అన్ని దేవాలయాల్లోనూ రథాలు సిద్ధం చేసి పక్కన పెట్టుంటాయి. అవునండి. మన తిరుమల అయ్యవారికి కూడా అన్ని ఏ రథాన్ని, సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలు అవన్నీ సిద్ధంగా ఉంటాయి. ఈయనకి ప్రతి సంవత్సరము కొత్త రథమే. కొత్త రథం. ఆ రథం కూడా ఎప్పుడు చేస్తారంటే, విశాఖపట్నంలో చందనయాత్ర చేస్తారు సింహాచలంలో. చందనయాత్ర చేసిన అక్షయ తృతీయ నాడే ఈ రథానికి ఏర్పాటు మొదలు పెడతారు. రథానికి ఇన్ని కొమ్మలు, ఇన్ని కర్రలు పట్టుకురావడం, ఇన్నేసి ముక్కలతోటి చేయాలని కొలత కూడా ఉంటుంది. కొలత ప్రకారము బలభద్రుడి దాని రథం పేరేమో తాళధ్వజ. రథాలకి ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి. సుభద్రాదేవి ఏమో పద్మధ్వజ. ఈ అయ్యవారి తాలూకు అంటే జగన్నాథ స్వామి రథం పేరు నందిఘోష. ఈ రథయాత్రని ఘోషయాత్ర అంటారు. ఈ రథాన్ని పైగా ఈ అయ్యవారిని బయటికి తెచ్చేవాళ్ళు ఉన్నారు కదా, ప్రత్యేకమైన ఆదివాసీ తెగవాళ్ళు. ఏ నీలమాధవుణ్ణైతే ఇట్లా జగన్నాథ స్వామిగా ప్రపంచానికి తెలియజేశారో ఆ ఆదివాసీ తెగవాళ్లే ఈ స్వామిని బయటికి తీసుకొస్తారట. ఇంకొక బ్రహ్మాండమైన అత్యద్భుతమైన విశేషం ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడా మూల విరాట్టుని సామాన్య మానవులు ముట్టుకునే అవకాశం లేదు. కానీ ఈ జగన్నాథుడిని మాత్రం ఆయన బయటికి తీసుకొస్తే అందరూ ముట్టుకుంటారు. ప్రతి వాళ్ళు ముట్టుకోవచ్చు. ఇక అందులో ఏ భేదము లేదు. దాన్నే సర్వం జగన్నాథం అని చెప్తారు. సర్వం జగన్నాథం అంటే అక్కడ మడి మైల ఏమీ లేదు. అక్కడ పురుళ్ళు, మైలలు ఏవి పాటించరు ఆ రోజు. ఎవరైనా పోయిన వాడు కూడా అంటే మామూలుగా వాళ్ళు కూడా వచ్చి జగన్నాథుడిని ముట్టుకోవచ్చు. ఆ స్వామి విశేషమే అదనమాట.
అయితే ఈ రథయాత్రకి మొదలు పెట్టడానికి కూడా ఈ పూరి ప్రాంతానికి రాజులు ఆ రాజకుటుంబం వాళ్ళే వచ్చి బంగారు చీపురుతోటి ఊడ్చి రథాన్ని వాళ్ళే ఊడుస్తారు, కళ్ళాపి చల్లుతారు. హారతి ఇచ్చాకే రథం కదులుతుంది. 3 రథాలు, ముందు అన్నయ్య, తర్వాత చెల్లెలు, తర్వాత తమ్ముడు, ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు యాత్రకి బయలుదేరుతారు. ఎంత అత్యద్భుతంగా ఉంటుందంటే ఈ యాత్రకు బయలుదేరుతారా, ఈ వెళ్ళడం ఏంటంటే అక్కడ బడోదంద అంటారు, అంటే పెద్ద వీధి. పెద్ద వీధి నుంచి గుండీచా మందిర్ అని ఒక మందిరం ఉంది. ఆ గుండీచా మందిర్ ఏంటంటే మన ఈయన్ని స్థాపించిన రాజు ఉన్నాడు కదా, ఆయన రాజుగారి భార్య పేరు గుండీచాదేవి. ఆవిడ వల్లే జగన్నాథుడు శరీరవయవాలు లేకుండా వచ్చేసాడు. ఆ గుండీచాదేవి మందిరానికి వెళ్తారనమాట. గుండీచాదేవి జగన్నాథుడి పింతల్లని చెప్పుకుంటారు అక్కడ. ఆవిడ రాణి గుండీచా మందిరికి వెళ్ళి అక్కడ విశ్రమిస్తారు. ఒక వారం రోజులు ఉంటారు అక్కడ. అక్కడ రోజులు ఉంటారు, పెడతారు. ఈ బడోదందా నుంచి గుండీచా మందిరికి చాలా తక్కువ దూరం, అది పెద్ద దూరం కాదు, కానీ ఎన్ని గంటలో పడుతుందట. ఆ రథం వెళ్ళాలి కదా, ఇంతంత రథాలు మొత్తం పూరిలో ఉన్న ప్రతి పసిపిల్ల బాలాది అందరూ వచ్చి ఆ రథాన్ని లాగుతారు. అవును, అక్కడ దాకా వెళ్ళాక రాత్రి అక్కడ బయటే ఉంచుతారు. స్వామి లోపలికి వెళ్ళాడు, రెస్ట్ తీసుకుంటారు. రెస్ట్ తీసుకున్నాక మర్నాడు పొద్దున లోపలికి తీసుకెళ్లి సేవ చేయిస్తారు, అక్కడ కూర్చోబెడతారనమాట. ఈ వారం రోజులు అక్కడే సేవలు అందుకుంటారు, అన్నీ అక్కడే. అయితే ఏంటట, మహాలక్ష్మి ఉంది, అమ్మవారు ఉంది ఇక్కడ. ఈ అమ్మవారు ఎక్కడ ఉంటుందంటే ఈ దేవాలయం తాలూకు గడప మీద ఉంటుందట. లోపల కూర్చున్న వాళ్ళల్లో ఇప్పుడు దాన్ని రత్నవేది అంటారు. స్వామిని కూర్చోబెట్టే పెద్ద వేదికలాగా ఉండి ఈ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి, తర్వాత ఇంకా మిగిలిన మూర్తులు, మదనమోహన్ మూర్తి అవన్నీ స్థాపిస్తారు. రత్నవేది అంటారు, బాగా అలంకారం చేసి పెడతారు. అక్కడ లక్ష్మీదేవి ఉండదు, గుమ్మం మీద ఉంటుంది, ఈ లోపలికి ప్రవేశించే గుమ్మం మీద. అయితే ఆవిడ కోపం వస్తుందట, వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు, తనని తీసుకెళ్ళకుండా అని. అందుకని తిరిగి వచ్చేటప్పుడు లక్ష్మీదేవి కోసం ఒక జాతర చేస్తారు అక్కడ, ఆవిడ అలక తీర్చడం కోసం. ఆవిడ కోపం వస్తుందని. ఈ తిరిగి వచ్చేటప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ రథయాత్ర వెనక్కి వస్తుంది. వారం రోజులు అక్కడ రెస్ట్ తీసుకున్నాక ఈ వెనక్కి వచ్చినప్పుడు అప్పుడు కూడా రాత్రి బయటే ఉంటాడట స్వామి, లోపలికి రాడు, బయటే కూర్చుంటారు. మర్నాడు పొద్దున ఈ అమ్మవారి లక్ష్మీదేవి జాతర అంతా పూర్తయిన తర్వాత అప్పుడు స్వామిని లోపలికి ప్రవేశింపజేస్తారనమాట. మళ్ళీ అక్కడి నుంచి 12 ఏళ్లకు ఒకసారి ప్రతిమలు మార్చే నవకళేబర యాత్ర ఉంది కదా, అది కూడా మహా విశేషమైన యాత్రగా చేస్తారు. నవకళేబర యాత్ర అసలు ఎంత బ్రహ్మాండమైన యాత్ర. ఎక్కడెక్కడ ఉన్న ఒరిస్సా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కొత్త స్వామిని చూడ్డానికి వస్తారన్నమాట. ఈ బ్రహ్మ పదార్థాన్ని మార్చడం ఒక విశేషం, ఎక్కడా లేని అత్యంత ప్రత్యేకతలు కలిగిన ఇదనమాట. ఈ వంటశాలను కూడా లక్ష్మీదేవి పర్యవేక్షిస్తుంది, ఆవిడ పర్యవేక్షణలో వంటలు జరుగుతాయని చెప్తారు జయ. అక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఒక పండ చెప్పారు ఆ మాట, వంటలో కనుక ఏదైనా కుదరకపోతే వంటశాల దగ్గర కుక్క నీడ కనపడుతుందట జయ. అప్పుడు వంట ఇవాళ కుదరలేదని తెలుసుకుని చేసిన మొత్తం వంటని భూస్థాపితం చేసి కొత్తగా మళ్ళీ వండుతారట. లక్ష్మీదేవి పర్యవేక్షణలో ఆవిడకి నచ్చలేదు, వంట ఉప్పు సరిపోలేదు, కారం ఎక్కువైంది, అలాంటి వంటలో ఏదైనా దోషం వచ్చింది అంటే వెంటనే ఒక కుక్క కదులుతున్న నీడ కనపడుతున్నట్టు అక్కడ గోడ మీద, వంటశాల గోడ మీద. అప్పుడప్పుడు అట్లా కనిపిస్తుంది. కనిపిస్తే ఇంకా ఏమీ లేదు శంక, మొత్తం వంటంతా పడేసేస్తారు, పాతి పెట్టేస్తారు. మొత్తం వంటంతా భూస్థాపితం చేసి మళ్ళీ ఫ్రెష్గా వంట మొదలుపెట్టి చేస్తారు. ఇంకా పెద్ద విశేషం చెప్తాను చూడండి, మట్టి పాత్రలలోనే పూరి జగన్నాథుని మొత్తం నైవేద్యాలు తయారవుతాయి. లోహ పాత్రలు వాడరు, లోహం లేదు, మొత్తం అంతా మట్టి పాత్రల్లోనే. అది కూడా చాలా విశేషమైంది కదా. ఇన్ని ప్రసాదాలు ఇన్ని నైవేద్యాలు మొత్తం అంటే మూకుళ్ళు, పాత్రలు, వండే పాత్రలు అన్నీ మట్టివేట. ప్రతి విషయము పూరిలో విశేషమే. అక్కడ చెప్తున్నా కదా స్వామి విశేషం, గుడి విశేషం. అక్కడి నుంచి జెండాలు ఉంటాయి ఈ పైన, నీలధ్వజుడు అని చెప్తే నీలమాధవుడు అని చెప్తాం కదా స్వామిని. ఈ పైన జెండా మీద సూర్యచంద్రులు ఉండే జెండాలు ఉంటాయి. ప్రతిరోజు 5 జెండాలు చొప్పున మారుస్తారు. దాని విశేషం ఏంటండి? ఈ పతాకాలు మారుస్తూ ఉండటం అదంతా సేవ స్వామికి, అది ఒక రకమైన సేవ. ఇప్పుడు ఇట్లా ఎన్ని రకాల సేవలో కనిపిస్తాయి. ఈ దేవాలయం కూడా చిత్రంగా ఉంటుంది కదా, పూరి దేవాలయం ఫోటోలు చూడండి, తమాషాగా ఉంటుంది. ఆ దేవాలయం అంటే కళింగుల తాలూకు కట్టడం లాగా అనిపించదు. ఆ కట్టడం ఒక విశేషం, ఆ దేవాలయం ఒక విశేషం, ఆ దారులు ఒక విశేషం. అక్కడి నుంచి 4 ద్వారాలు ఉన్నాయి దేవాలయానికి. ఈ 4 ద్వారాల్లో ఒక్కొక్క ద్వారంలో ఒక్కొక్క జంతువుల పేర్లు వస్తాయన్నమాట. సింహద్వారం అంటే సింగద్వార అంటారు. ఆ సింగద్వార అంటే ఆ ద్వారానికి బయట 2 పెద్ద సింహాలు ఉంటాయి. అశ్వద్వార అంటారు. ఒక ద్వారానికి 2 గుర్రాలు ఉంటాయి అటు ఇటు.
వ్యాఘ్ర ద్వారం అంటారు. ఒకవైపు ఏమో వ్యాఘ్రాలు అంటే పులులు, ఒకవైపు గజ ద్వార, ఒకవైపు ఏనుగులు ఉన్నాయి. 4 వైపులా ఉన్న ద్వారాలకి 4 వేరు వేరు జంతువుల కాపలా ఉంటుందన్నమాట. అక్కడి నుంచి ప్రధాన ద్వారమైన సింహద్వారానికి ఎదురుగుండా అరుణ స్తంభం అంటారు, పెద్ద స్తంభం ఉంది. ఈ పైన స్తంభం పైన ఎవరుంటారంటే సూర్యుడి రథసారథైన అరుణుడు, అంటే ఆయనకి కాళ్ళు లేవు, గరుత్మంతుడు అన్నయ్య అని చెప్తారు, ఆయన కూర్చుని కనపడతాడు. భలే పెద్ద స్తంభం అనమాట. ఆ స్తంభం అట కోణార్క్ నుంచి ఒక రాజుగారు తెప్పించి ఇక్కడ పెట్టాడని చెప్తారు. ప్రతిదీ విచిత్రంగాను విశేషంగాను ఉంటుంది. తప్పకుండా దర్శించాల్సిన క్షేత్రాల్లో పూరి ఒకటి. మనం ఏమి ఇప్పుడు ఇదివరకు అట్లాంటి ఇబ్బందులు లేవు, ఫ్లైట్లు ప్రతి చోటకి. మనం హైదరాబాద్ లాంటి చోట భువనేశ్వర్కి డైరెక్ట్ ట్రైన్లే ఉన్నాయి కదా, ఈస్ట్ కోస్ట్ ఎక్కితే వెళ్ళిపోతాం. అట్లా ఏదైనా ట్రైన్లు చూసుకోవచ్చు, లేదా ఫ్లైట్లో వెళ్ళిపోవచ్చు. ఒక పూర్తి రోజు పూరిలో స్పెండ్ చేయాలి. ఈ విశేషాలు మొత్తం ఇక్కడ జరిగేవన్నీ మనం తెలుసుకోవాలి అంటే మాత్రం తప్పకుండా అక్కడ ఉండాలి. కొంచెం పండాలతోటి కాస్త హడావిడిగా ఉంటుంది, కాస్త తోపుడు, కాస్త హడావిడి, కొంచెం కాస్త చిన్నపాటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కానీ వాళ్ళు కొంచెం హైరాన్ పెడుతూ ఉంటారు. మనం కాస్త స్థిమితంగా ఉండి కంగారు పడకుండా ఉంటే ఈ మొత్తం దర్శనాలన్నీ తాపీగా చేసుకోవచ్చు. ఆ మధ్య ఏవో రిపేర్లు అవి చేశారని చెప్పారు. ఇప్పుడు రిపేర్లు అవన్నీ సెట్ అయిపోయినాయి అనమాట. ఈ 15 రోజులు స్వామి దర్శనం ఇవ్వకుండా ఉన్నప్పుడు వీళ్ళు అలహర్నాథ్ దర్శనానికి వెళ్తారు కదా. ఈ అలహర్నాథ్ ఏంటంటే చైతన్య మహాప్రభు అని ఉన్నారు కదా, ఆయన తయారు చేసిన, అంటే ఆయన స్థాపించిన విష్ణుమూర్తి విగ్రహాన్ని జనాలు అక్కడ, అంటే పూరి ప్రజంతా ప్రతిరోజు దర్శనం చేసుకునే వాళ్ళు అక్కడికి. ఈ జ్యేష్ఠంలో కనుక ఈ 15 రోజుల్లో మనం ఏరువాక పున్నం తర్వాత వెళ్ళామా మనకి జగన్నాథుడి దర్శనం కాదు. ఇప్పుడు వెళ్ళకూడదు. రథయాత్ర సమయంలో వెళ్తే రథయాత్ర దేవాలయం బోసిపోయి ఉంటుంది, అక్కడ ఏమి ఉండదు. వీళ్ళంతా బయటకు వెళ్ళిపోతారు కదా, మామూలు రోజుల్లో వెళ్ళాలి. రథయాత్ర తర్వాత నిదానంగా వెళ్తే స్వామిని చక్కగా దర్శించవచ్చు. సెలవులు అయిపోయి సాధారణంగా ఎవరు జూన్లో బయలుదేరరు, అందరికి స్కూళ్ళు కాలేజీలు తెరిచేస్తారు కదా. ఏరువాక పున్నం తర్వాత 15 రోజుల పాటు స్వామి దర్శనం లభించదు. ఇప్పుడు ఉండదు అనమాట. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం, ఈ 15 రోజులు ఉండదు. ఉండకుండా ఆషాఢ శుద్ధ విధి నాడు రథయాత్ర చేస్తారు. అక్కడి నుంచి మనం రథయాత్ర తర్వాత కనుక వెళ్తే గుండీచా మందిర్లో మనం స్వామిని దర్శించవచ్చు. ఈ వారం రోజులు ఆయన అక్కడ ఉంటాడు కదా, ఈ వారము గుండీచా మందిర్లోనే దర్శనం ఇస్తారనమాట. ఓకే, చాలా అత్యద్భుతమైన దర్శనాలు. చాలా దేవాలయాల గురించి చెప్పుకున్నాం కానీ రమ్మగారు ప్రతిదీ విశేషమే. అవును, పూరి గురించి. అవును, అంటే అక్కడ అలా స్వామి విచిత్రమైన వాడే కదా. అట్లాంటి విచిత్రమైన మనకి ఎప్పుడు ఏ ఊహకి కూడా అందని విశేషమైన దాన్ని మన తాలూకు చార్ధామ్ యాత్రలో మొట్టమొదట చూడాల్సిన దానిగా శంకర్లు స్థిరపరిచారు. శంకరాచార్యుల వారు కూడా ఈ దర్శనం చేశారు. ఎంతమంది వాళ్ళు వచ్చారు, వీళ్ళు మధ్వాచార్యులు, వీళ్ళందరూ దర్శనం చేశారని చెప్తారు. చాలా మంది ఈ స్వామిని సేవించారని చెప్తారు. వైష్ణవ సేవా విధానంలో కూడా మంగళాశాసనాలు చెప్పేటప్పుడు ఈ నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మని సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం అని తప్పకుండా జగన్నాథుడి సేవని చేసుకోవాలి వైష్ణవులు. అక్కడ వైష్ణవ సేవ నడుస్తూనే ఉంటాయి అన్ని రకాలు. సర్వం జగన్నాథ అంటాం. ప్రతివాడు అంటే మామూలు రోజుల్లో మనం ముట్టుకోలేకపోతాం. రథయాత్ర రోజున అందరూ స్వామిని దర్శించవచ్చు. దర్శనం తప్పదు, దర్శనం కుదురుతుంది, ముట్టుకోవచ్చు కూడా ప్రతివాడు. ఈ బంగారు చీపురుతో ఊడవటము, తర్వాత కళ్ళాపు చల్లటము, అప్పుడు హారతి ఇచ్చి కర్పూరం మన కస్తూరి కళ్ళాపు చల్లుతారట. కస్తూరిని గంధాన్ని నీళ్లలో కలిపి దాన్ని కళ్ళాపు చల్లి హారతి ఇచ్చి అప్పుడు స్వామిని కదుపుతారనమాట. ఆయన ప్రీతి కస్తూరి అవన్నీ ఆయనకి ఇష్టం కదా కృష్ణుడికి. కృష్ణుడే జగన్నాథుడని చెప్తారు. అద్భుతం. వింటుంటేనే ఎప్పుడు వెళ్ళాలా అన్న ఆలోచన వచ్చేస్తుంది. అదే, సో తప్పకుండా అందరూ దర్శించదగ్గ ఆలయం. కేరమ్మ గారు, మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.